सबविधि सुखकारी सबविधि सुखकारी जय भगवद्गीते जय भगवद्गीते रागद्वेष विदारिणि हारिणि मोद सदा भवभयहारिणि तारिणि परमानंद प्रदा जय भगवद्गीते जय भगवद्गीते आसुर भाव विनाशिनी नाशिनी तमरजनी दैवी सद्गुणदायिनी हरिरसिका सजनी हरिरसिका सजनी जय भगवद्गीते जय भगवद्गीते समता त्याग सिखावनी हरिमुख की बानी सकल शास्त्र की स्वामिनी श्रुतियों की रानी जय भगवद्गीते जय भगवद्गीते दया सुधा बरसावनि मातु कृपा बीजे हरिपद प्रेम दान कर अपनो कर लीजे जय भगवद्गीते जय भगवद्गीते हरिः कमल विहारिणि सुंदर सुपुनीते అప్సూడే రాండి సపోర్ట్ కొట్టండి సప్పట్లేదు దుప్పట్లు బాలల నొప్పుల కోసం ఆక్యుపేషన్ నారాయణ రెడ్డి గారు సత్యనారాయణ రెడ్డి గారి దగ్గర కొత్తగా ఒక మ్యాటర్ వచ్చింది ఉండలా ఉంటుంది దాని మీద ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయితే చూడండి ఖచ్చితంగా తీసుకోండి బ్లడ్ సర్క్యులేషన్ ఆక్యుపేషన్ ఓన్ చెప్పి ఆ యొక్క చిన్నది పత్రము పుష్పము బలం పోయమన్నట్టుగా చిన్న రోజులను కలిగిస్తాం భగవంతుడు సంతోషపడతాడు ఇవన్నీ ఎక్కడ తెలుసంటే ఆ మాతృమూర్తి మనం లేచినటువంటి ఆ సంస్కారం ద్వారా వచ్చిన వాడు కాబట్టి వీళ్ళందరికీ కూడా నేర్పాలి నువ్వు నేర్చుకుంటే తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి ఏ దేశం ఏమినా ఎందుకు ఆగినా ఒడరాని తల్లి భూమి భారతిని నిలబరాని జాతి రెండు గౌరవము అని నేర్పాలన్నమాట అది నేర్పినప్పుడు అతనికి తెలుస్తుంది బయట పడిన తర్వాత నా దేశం అంటే ఇదయ్యా నా తల్లి అంటే ఇది నా మాతృదేశం అంటే ఇది అని చెప్పుకొని అతను గర్వంగా చెప్పగలే తప్ప నా దేశం బాగలేదు నా దేశంలో వీళ్ళకి స్వతంత్రం లేదు అని చెప్పి ఎవరెవరో కూతురు చెబుతారు వారి యొక్క నేర్పిన సంస్కారాలు వారి యొక్క సంస్కారాలు మనకు తెలుస్తుంది మన పిల్లలు ఉండాలి అంటే ఇలాంటి భగవద్గీతను పఠించాలి పిల్లలకు నేర్పాలి అందులో ఒక్క శ్లోకం నేర్చుకున్నా సరే స్వల్పం అభ్యస్య ధర్మస్య త్రాయతే మహోమయ ఎంతో చేయాలని లేదు ఒక్క మాట నేర్చుకోవయ్యా ఒక్క శ్లోకాన్ని నేర్చుకోవయ్యా చాలు అని మనం చెప్తే చాలన్నమాట అందుకని వివేకానందుడు నేర్చుకున్నటువంటి ఒక శ్లోకం చిన్నప్పుడు నేర్చుకున్నాడండి చికాగోలో కొలంబోలో ఇది మన కొలంబో కనుక్కొని వచ్చిన తర్వాత అక్కడ అందరూ కూడా ఒక ప్రపంచ మహాసభలు నడిపించారు అక్కడ నుంచి హిందూ ధర్మానికి వివేకానందుడు వెళ్ళాడు అక్కడ వెళ్ళిన తర్వాత మొట్టమొదటి మాట అందరికీ తెలిసిన విషయమే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా I thank you in the name of the most ancient order of the monks in the world. I thank you in the name of the mother of religion. I thank you in the name of the millions and millions of Hindu people of all classes and sects. అని చెప్తాను
ఈ 4 పదాలు చెప్తాడు. అతను పోయి తన గురించి చెప్పుకోలేదు. ఐ థ్యాంక్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద మోస్ట్ ఏన్షియంట్ డాటర్ ఆఫ్ ద మాంగ్స్ ఇన్ ద వరల్డ్. పరంపరకు నేను వాళ్ళ తరఫున వచ్చి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను అని మన దేశ గౌరవాన్ని ఎగురింపు చేసినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. అతనికి ఆ సంస్కారం ఎలా వచ్చిందంటే భువనేశ్వరి నేర్పినటువంటి ఈ భగవద్గీత. అక్కడ వాళ్ళందరూ కూర్చున్న సమయంలో వాళ్ళందరికీ కూడా మీ మతాలన్నీ కూడా సహాయం చేయాలి, సేవ చేయాలని చెప్తున్నారే కానీ మా దేశము ఎప్పుడో సేవ చేసినటువంటి దేశం అయ్యా మాది. ఐఎమ్ ప్రౌడ్ టు బిలాంగ్ టు రిలీజియన్ విచ్ హస్ టాట్ ద వరల్డ్ బోత్ టాలరెన్స్ అండ్ యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అని చెప్తాడు. మా దేశం అందరికీ కూడా మత సహనాన్ని నేర్పుతున్న దేశం నా మాతృదేశం అని నేను గర్విస్తున్నాను అని చెప్పి భగవద్గీతలోని శ్లోకాన్ని చెప్తారు. అక్కడ ఏ యథామా ప్రపంచంతే తాం సైవ భజామ్యహం మమ వర్తానువర్తంతే మనుష్యా సర్వశః అని చెప్పినటువంటి శ్లోకము ఈ రోజు కూడా అయింది అంటే అది భగవద్గీతలోని శ్లోకం అన్నమాట. వారి పక్క వాడు అర్జునుడైతే భీమసేనుడు లాంటి మా సత్తనాన్ని అన్నగారు పక్కకే ఉండి వాళ్ళందరికీ కూడా ఎంతో శక్తిని ఇస్తారన్నమాట. ఒక ధర్మపరాయణుడు ధర్మాన్ని ఆచరించి చూపిస్తున్నారు. మనం చదివి వెళ్ళిపోతాం. తర్వాత ఎంత కష్టపడి చిన్నసారి మనం అందరూ కూడా తోడ్పడి చేసుకున్నట్లయితే మనం అనుకు సుందరగా ఉంటున్నాం. బస్సల్లో కొంచెం తప్పిపోతాం, లేదా కాల్జాలకు కొంచెం తప్పిపోతాం. ఎందుకు మనం చేసుకున్న పుణ్యాలని మనం కాపాడుతాం. భగవంతుడికి తెలుసు వనే రణే చక్రు గదాగ్ని మధ్యే మహార్ణవే పర్వత మస్తకేవా స్తుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని. మనం చేసుకున్న ప్రతిదీ కూడా మనం కాపాడి తీరుతుంది. వృథా కాదు. ఈ రోజు మనం జన్మిస్తున్నాము అంటే ఏదో సత్సంగంలో మనం ఉండాలి అంటే మనకు తెలుస్తుంది అన్నమాట. ధనాని భూమౌ పశవాస్య గోష్ఠే నారీ గృహద్వారే సఖా శ్మశానే. భార్య కట్టుకున్న భార్య కూడా ఇంటి గడప వరకే ఉంటుంది. మిత్రులందరూ కూడా శ్మశానం వరకే ఉంటారు. మనతో వచ్చేది ఏది? ధర్మానుభోగచ్చతి జీవయేషః. మనం చేసుకున్న ప్రతి ధర్మ కార్యము మన వెంట వస్తుంది. పరమాత్మ అడుగుతాడు, నీకు ఇంత మంచి మానవ జన్మ ఇచ్చి పంపించాను, ఒక్క ధర్మ కార్యం నా చేసావా? ఎంతసేపు నాకు 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 అంటే కానీ ప్రాణ జాయ పైసా నా జాయ అని లేకుంటే మనం ఇంకెప్పుడు మనకు అనుకునేది. ఈ సమాజానికి ఎంతో రుణపడి ఉండాలి. కాబట్టి నాకు నాకు అని కాకుండా మనము వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతే తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేది నాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే గాని వేడి బంగారము మింగబోడు వీగబోడు అని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే ఉన్నదంతా రాయమని చెప్పలేదు. కొంత లాభము కొంత మానవు పొరుగు వారికి తోడుపడబోయి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని ఎంతో మహానుభావులు